ఇప్పుడు మనకి ర్యాపిడో అనగానే బైక్ టాక్సీ గుర్తొస్తుంది. కానీ ఈ కథ మొదలైంది పూర్తిగా వేరే కోణంలో. ఓలా, ఊబర్ ఎంపైర్ ని ఛాలెంజ్ చేసిన ఒక ముగ్గురు ఫ్రెండ్స్. ఒక పక్క ఊపు మీదున్న ఓలా, మరో పక్క అమెరికా నుంచి వచ్చిన ఊబర్. ఇద్దరు కలిపి ఇండియన్ మార్కెట్ ని ఏలుతున్నాయి. వందల కోట్ల పెట్టుబడులు, బిగ్ డిస్కౌంట్స్, డ్రైవర్స్ కి ఇన్సెంటివ్స్, కస్టమర్స్ కి ఆఫర్స్. ఈ రెండు బ్రాండ్ల మధ్య యుద్ధం జరుగుతుంటే ఒక మూలన బెంగళూరులో ముగ్గురు యువకులు అరవింద్ సాంకా, పవన్, రిషిక్ గమనించిన ఒక చిన్న విషయం వాళ్లకు జీవితాన్నే మార్చేసింది. వాళ్ళ యాక్చువల్ బిజినెస్ ద క్యారియర్, అంటే ట్రక్ లాజిస్టిక్ కంపెనీ. వీళ్ళ సేల్స్ టీమ్ ఎక్కడికి వెళ్ళినా బైక్స్ మీదే తిరుగుతూ ఉన్నారు. ట్రాఫిక్ లో త్వరగా పోతున్నారు, ఖర్చులు తక్కువ అవుతున్నాయి, ఫాస్ట్ గా కూడా వెళ్తున్నారు. ఇక్కడే వాళ్లకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి, ఈ బైక్ ఒక మ్యాజిక్ లాగా యూజ్ అవుతుంది అని, మన బిజినెస్ కు బాగా ఉపయోగపడుతుందే అని ఒక ఆలోచన వాళ్ళకు వచ్చింది. అక్కడే ఈ ఆలోచన పుట్టింది. భారతదేశంలో 75% వెహికల్స్ బైక్స్. మరి మనం క్యాబ్లను టార్గెట్ చేయకుండా ఈ బైక్ మార్కెట్ ను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనను స్టార్టింగ్ లో సీరియస్ గా ఎవరూ తీసుకోలేదు. కానీ వారిద్దరూ నవ్వుతూ మళ్ళీ ఆలోచన చేశారు. భారతదేశంలో ఒక సామాన్య యువకుడు కారు కొనడం కన్నా బైక్ కొనడం ఈజీ. పెట్రోల్ ఎక్స్పెన్సెస్ తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ, ట్రాఫిక్ లో ఫాస్ట్ గా వెళ్ళగలగటం, ఇవన్నీ బైక్ కి ఒక ప్లస్ పాయింట్లు.